నమస్తే రామరెడ్డి గారు, చెప్పండి. నమస్కారం అండి. చెప్పండి సార్. భరత్ గారా? అవునండి. దయచేసి నాకు ఒక 2-3 నిమిషాలు టైం అయింది సార్. పూర్తి ఒక్కరే సెకండ్ ఇవ్వకుండ్రి దయచేసి. అంటే మీరు క్వశ్చన్ అడగండి, ఎందుకంటే క్వశ్చన్ అడగండి, లేకపోతే రామ్మోహన్ రెడ్డి గారు అంటారు ఏదో 9 గంటలు కాంగ్రెస్ చేసిన దాన్ని ఎందుకు కట్టలేదు, ఇక్కడికి ఎందుకు కట్టిండ్రు, ఇక్కడ ఎందుకు కట్టిండ్రు, అక్కడ ఎందుకు కట్టలేదు. అక్కడ ఇది కాదు కావాల్సింది రైతులకు. ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లా అక్కడ ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు అధికారి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ యొక్క అధికారి ఉన్నాడు, ప్రకాష్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నాడు. ఇది ఒక నిమిషంలో మనోళ్ళు పోతే ఎక్స్పర్ట్ కమిటీ ఎప్పటిదాకా ఈ రైతులందరూ చచ్చిపోయి మొత్తం టోటల్ వ్యవస్థ అంతా కుప్పబడినాక వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తారు సార్? ఏమైంది ఇప్పుడు? వీళ్ళకేం తెలుసు? వాళ్ళ కూర్చోవాలంటారు. ఒకవేళ కూలితే ఈ హరీష్ రావు కేసీఆర్ అన్ననే కూడా కొట్టచ్చు కదా. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇస్తాం, ఏంటి చూస్తాము. చూస్తే వీళ్ళు మా ఇంటి దగ్గర వద్దని అవకాశం అదేదో ఊళ్ళే మాకు ఏమంటారంటే, దయచేసి నేను వ్యక్తిగతంగా విమర్శించలేదు కానీ మన ఛానల్లో కూడా ఒకరు మాట్లాడేటప్పుడు కూడా కాకుండా అడ్డుకుంటాం, మక్కలు కొంటాం, పిల్లలు కొంటాం అని అటువంటి ఏదో ఊత పదాలు మాట్లాడి కాలక్షేపం చేస్తాని కోసం అత్యంత తప్ప ఇంకోటి ఏం లేదు. అసలు ఒకసారి తోడొచ్చినా తోడరా. ప్రకాష్ రెడ్డి కాలంలో తోడచ్చు అనేది సందిగ్ధం. రేపొద్దాలు అర్జెంట్ రప్పించి రామరెడ్డి అన్న, మీరు వడ్లేసిరా మక్కలు పండించిరా? మీరు పండించింది ఏంది ఈ సీజన్ లో? అన్నా మీరు మక్కలు అన్నారు, మక్కలు వేసిండ్రా వడ్లేసిండ్రా? ఈ సీజన్ ఏమేసిండ్రు? ఎవరు? మీరు అన్నారు మక్కలేసి పొలాలు. మీరేమేసినావన్నా? నువ్వేమేసావు? నువ్వు రైతువు కదా, నిన్ను కాలింగ్ తీసుకున్నారు. మీది కరీంనగర్ లో ఎక్కడ? మీరు ఇప్పుడు ఈ సీజన్ లో నాట్లు ఊరు మండలం ఏంటిది? మీరు నాట్లు మీరు ఏది పోయి ఈ సీజన్ లో ఏది మక్కలేసిండ్రా వడ్లేసిండ్రా? మన ఏమేసిండ్రు? పత్తి వేస్తాం మా దగ్గర. పత్తి వరి. ఓకే. సో ఇప్పుడు నీళ్లు ఏమన్నా చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి అంటారు, అంతేనా? రైతులకు నీళ్ళు ఇవ్వలేదు. రామరామన్ రెడ్డి మక్కం లెక్క నుంచి తింటారు హైదరాబాద్. రైతు పండితే మక్కం తింటారు కదా. అదే మక్కలకి 1400 రూపాయలు ఉంటే 2400 రూపాయలు పెట్టి ఈసారి మనం కొన్నాం, అందుకనే చెప్తున్నా. మా కాడ ఒక అంశం ఉంది కాబట్టి అంటున్నా. మక్కలు వేసిన వాళ్ళకి కూడా 2400 రూపాయలు సార్ మనము మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చింది ఈసారి. రికార్డు లెవెల్ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు లేదు. కేసీఆర్ ఎప్పుడైనా కొన్నది ఉండేనా? డబ్బులు లెక్క పెడుతున్నావు, డబ్బులు పట్టుకొచ్చినవా? తీసుకొని పోతా డబ్బులు. రామరెడ్డి గారు మీకు క్వశ్చన్ అడగండి. వాదన వినండి. ఒకవేళ కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఈ 2.5 సంవత్సరాలు వాళ్ళకి సిద్ధత ఉంటే వీళ్ళు రిపేర్ చేసేది కూలిపోయింది కావచ్చు, కేసీఆర్ తప్పు చేసేది నాకు అందరూ తెలియదు. అది రిపేర్ చేయాల్సినటువంటిది చేయలేదు. చేయకపోతే జరగాల్సింది ఇంకొక 2 సంవత్సరాలు ప్రజలు వీళ్ళు పెట్టే రంప రాకాల్సి కాలం మీద తీసుకుంటూ కందపూడి నీళ్ళు ఆడుకుంటూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ చేస్తే ఇందిరాగాంధీ ఒకసారి ఎమర్జెన్సీలో పెడితే సంజయ్ గాంధీ, ఇందిరాగాంధీ ఆవుతోడు గుర్తుంటే బ్యాన్ ఆవిడ లాగాడు. ఎమర్జెన్సీ పెట్టినాక అత్యధిక మెజారిటీ తోటి గెలిపించింది ఇదే దక్షిణ భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్. రాజకీయాలకు పోకన్నా సమస్యల వరకు మాట్లాడుకుందాం. ఇందిరాగాంధీ గారిని విమర్శించడం అర్థమైందా? ఆవేదన కనిపించాలి. నరసింహ గారు ఉన్నారు. నరసింహ గారు నమస్తే అండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి నరసింహ గారు. హలో మేడం. ఎస్ మాట్లాడండి, అందరూ వింటున్నారు ఇక్కడ, మాట్లాడండి. మేడం ఇది నేను జనగం నుంచి మాట్లాడుతున్నా మేడం. గాంధీపాడ మా గ్రామం. ఓకే చెప్పండి. కాంగ్రెస్ వాళ్ళు నేను 15 ఏళ్లకే చూస్తున్నా మేడం. నా వయసు 15 ఏళ్ల నుంచి చూస్తున్నా ఇప్పటి వరకు. తొండలు కూడా గుడ్డు పోయి మా ఊళ్ళే అటువంటి జాగలన్నీ మేము పొలాలు వచ్చేటప్పుడు కేసీఆర్ వచ్చినాక నీళ్లతో మేము పొలాలు అన్ని చేసుకున్నాం. ఇప్పటికి మంచిగా పడుతుండే. ఈ కాంగ్రెస్ వచ్చినాక మొత్తం నాశనం చేస్తుంది. నీళ్లు కావాలని బాయ్ అంటే తెలుసా ఆయనకు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆయన అంటే ఇప్పుడు నీళ్లు వస్తాయి కాడ 3 పెడితే నీళ్లు వస్తాయి. అన్ని దబాసులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు.
రైతులు నేను ఏ పార్టీ మీకు ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 15 సంవత్సరాల నుంచి చూస్తున్నా అన్నారు కదా, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? వయసు 15 సంవత్సరాల నుంచి నాకు ఓవరేజ్ అప్లై చూస్తాను సార్. ఓకే శ్రీరామ్ సార్ వస్తుంది, కోసంపల్లి వస్తుంది అంటే నేను ఎప్పటి నుంచి చూస్తున్నా ఇంటున్నా కానీ నేను ఇప్పటివరకు కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చాయా వాటర్ మీకు? సార్ కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వచ్చాయా? కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ వచ్చినాయి, నీళ్లు వచ్చినాయి, మొత్తం మాకు. ఎక్కడి నుంచి వచ్చింది అది? తపాస్పల్లి ఎక్కడి నుంచి వచ్చింది? జనగాం అంటే తపాస్పల్లి రిజర్వాయరా? తపాస్పల్లి అంటే ఇది మన ఇది బొంగూరు దగ్గర ఉంటుంది సార్ మాకు పేరేంది. ఓకే అంటే ఓకే దేవాద నరసింహ. ఇప్పుడు ఒక చిన్న స్పష్టత భరత్ గారు, ఎందుకంటే నరసింహ అన్నాడు కాబట్టి. రామ్మోహన్ రెడ్డికి పాయ తెలుసా అంటే నాకు నా తాత అచ్చు నూకెక్కడికి మొదలు పెట్టుకుంటే నాగలు నేర్పి, నేను రెడ్డోడిని, మా వృత్తి వ్యవసాయం, నాకు నేర్పించింది. సరే నేను చదువుకొని కూర్చోవచ్చు, కానీ వ్యవసాయం తెలుసా తెలియదా అని అంటే వ్యవసాయం తెలుసు, వ్యవసాయంలో ఉన్న కష్టాలు కూడా నాకు తెలుసు, ఇబ్బంది లేదు. కానీ మేమేమంటున్నాం, 15 ఏళ్ల సంది నువ్వు చూస్తున్నావు కదా అన్న, 15 ఏళ్ల సంది నాకు తెలిసి అగ్రికల్చరే ఉండుంటుంది. ఈ 2.5 ఏళ్ల సంది మీ పొలాలకు నీళ్లు ఉన్నాయా లేవా? నర్సన్న కట్టయిందా? ఉన్నారా? కట్టయిందా? కట్టయినట్టుంది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ల సందికి ఉండు అన్న, ఈ 2.5 ఏళ్ల నుంచి నీళ్ళు వస్తున్నాయా? 2.5 నుంచి నీళ్ళు వస్తలేవు. మీరు వ్యవసాయం బంద్ అయిందా? వస్తున్నాయి. వ్యవసాయం బంద్ అయిపోయిందా? టీవీలో చూసి మాట్లాడకండి నరసింహ గారు, మీరు డైరెక్ట్ గా మాట్లాడితే కరెక్ట్ గా ఉంటుంది. వ్యవసాయం బంద్ అయిందా? పంట పండింది కదా, కేసీఆర్ ఉన్నప్పుడు వ్యవసాయం అయి తర్వాత వ్యవసాయం బంద్ అయిందా అన్న అంటున్నా. బంద్ కాలేదు సార్, నీళ్లు సరిగా వస్తలేవు మాకు. ఇప్పుడు మొత్తం నీళ్లు చాలా కరువు వచ్చింది ఇప్పుడు అని చెప్తున్నా నేను. అచ్చా, బోర్ల మీద ఆధారపడి ఉంటున్నామంటారు. ఎండాకాలం కూడా అలుగులు వారే మాకు నీళ్లు. ఓకే కింద చెరువులు మాకు చేపలు గీపలు అన్ని మొత్తం వెళ్ళిపోయి. మరి ఏం చేద్దామని, ఆయన కట్టినటువంటి ప్రాజెక్ట్ కూలింది కదా ఆయన హయాంలోనే, మనం ఏం చేస్తాం దానికి? ప్రకృతిని నిందించుడు కూడా కాదు కదా. అంటే మొత్తం కింద పడుతుంది, మన స్లాబ్ కింద పడ్డాడు, బిల్డింగ్ కడితే స్లాబ్ కింద పడ్డాడు. పడలు వాసి సత్యవతి రాథోడ్ గారు, జనగాం ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి వీళ్ళకి? ఇప్పుడు చెప్పిన ప్లేస్ దేవాదుల నుంచి వస్తాయి. ఓకే, మరి దేవాదుల వాటర్ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు కదా? గోదావరి నుంచి కాళేశ్వరంతో సంబంధం లేకుండా లిఫ్ట్ చేయొచ్చు కదా దేవాదుల? ఇప్పుడు తపాస్ 2-3 రిజర్వాయర్లు ఇప్పుడు నల్గొండ కట్టారు కదా, దాని ద్వారా దానికి లింక్ చేశారు. ఓకే 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 భరత్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే, 3 రోజుల నుంచి కాలం తీసుకుంటారా, అది వర్షమా ఎస్ఆర్ఎస్ తెలియదు కానీ కేసీఆర్ ఉన్న సమయంలో నీళ్లు వచ్చాయి బాగా, ఎండాకాలం కూడా మత్తలు దుంకిందని చెప్తున్నారు అందరూ. సో చూడాలి. ఇంకో కాలర్ కూడా ఉన్నారు సూర్యాపేట నుంచి, వెంకన్న గారు. రాజశేఖర్ రెడ్డి టైంలో వర్షాలు బాగా పడితే కూడా సెంటిమెంట్ ఉండే, అట్లా సెంటిమెంట్ అయింది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు వరుణుడు కరుణించాడు, చంద్రబాబు నాయుడు వస్తే కరువు వచ్చింది. వేరే కాలర్ కూడా అవకాశం ఇద్దాం. సూర్యాపేట నుంచి వెంకన్న గారు ఒక్క నిమిషం, కాలర్ తర్వాత తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు. ఎస్ వెంకన్న గారు మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం, చెప్పండి సార్. ఇప్పుడు మా సూర్యాపేట జిల్లాకు నీళ్లు కేసీఆర్ ఉండగా ఎండాకాలంలో కూడా మత్తలు దునికినాయి సార్. ఓకే, ఇప్పుడు కాళేశ్వరం కూలింది అంటారు. ఇప్పుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా, ఒక్కసారి ఛాన్స్ చేయండి సార్, ఒక్క నెల రోజులు ఛాన్స్ చేయండి సార్. ఆ నీళ్లు ఇప్పుడు సూర్యాపేట ఎట్లా మీది ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 వరద కాలువ ద్వారానా మీకు వాటర్ వచ్చేది? వర్షాకాలం ద్వారా సార్. సూర్యాపేట ఎందుకంటే నల్గొండలో నాగార్జున సాగర్ ఆయకట్టు కదా, అందుకని తుంగతుర్తి మండలం సార్. తుంగతుర్తి కాబట్టి వాగు నుంచి ఇక్కడ నుంచి వస్తాయి. తుంగతుర్తికి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఓకే, ఎస్ఆర్ఎస్పీ శ్రీరామ్ సాగర్ స్టేజ్ 2 నుంచి వస్తాయి. ఎండాకాలంలో కూడా మత్తాలు దొరికినాయి సార్ మా దగ్గర, చెరువులు అంటే మిషన్ కాకతీయను. ఇప్పుడు కూలింది అంటారు కదా సార్. ఒక్క కూలిందని ఒక చాకుతో కేసీఆర్ మీద కోపంతో ఈ రోజు రైతులను అన్యాయం చేసుకుంటా నీళ్లు ఇయ్యట్లేదు సార్ మాకు. ఇప్పుడు ఒక్క నెల రోజులు మాకు హరీష్ రావు గారు ఈ రోజు ఒక నెల రోజులు టైం ఇవ్వండి. ఇప్పుడు అదే కాలేజీ నుంచి మాకు నీళ్లు వస్తాయో రావో ఒకసారి చూడండి. ఓకే, తుంగతుర్తి నుంచి మరో కాలర్ ఉన్నారు, శ్యామ్ ప్రసాద్ గారు. ఎస్ నమస్తే. నమస్తే సార్, చెప్పండి, మాట్లాడండి, వింటున్నారు.
సార్ నా తుంగతుర్తి మధ్యాహ్నం మండలం. చెప్పండి. మాకు సార్ ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు అన్నగారు చెప్తారు కదా, మన కన్నపల్లి నుంచి నీళ్ళు తీసుకుంటే అన్నారం సుందిలో కూలుతుందని. అవును సార్ ఎన్డీఏ ఇప్పుడు నేను అడిగేదాల్సింది ఏంటంటే, ఎన్డీఏసీ రిపోర్ట్ ప్రకారం వాళ్ళు లీకేజ్ అవుతుందన్నారు. ఒకవేళ నీళ్ళు తీసుకొని పంపు చేసుకొని కొంత స్టోరేజ్ పెట్టుకుంటే కూలేజ్ ఉంటుంది. కేసీఆర్ కట్టింది కదా, మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టింది కాదు కదా. ఒకవేళ కూలేజ్ ఉంటే నెగిటివ్ కట్టిందంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తారు కదా. బ్లేమ్ కాదు, ఎవరి పైసలు సార్? కూలేదంటే కేసీఆర్ కట్టినట్టు ఆయన జోబుల పైసలు కట్టిందా? 1,21,000 రూపాయలు, 1,21,000 కోట్లు పెట్టి ఎవరి పైసలు అవి? ఎవరి ప్లానింగ్, ఎవరి వైఫల్యం ఇది? వేరే వేరే దేశాలలో ఉరిదిస్తారు, దుబాయ్ అసలు దేశాలలో అయితే. ప్రజల సొమ్మే మరి, ప్రజల సొమ్ములు అందరు ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఉండరు, అందరు ఉంటారు. అందరు సొమ్ము అది, అందరు సొమ్ము ఒక్కడు కట్టుకొని కమిషన్లు దిగమింగేసి కూలగొట్టేసాం. వాళ్ళ ప్రాజెక్ట్ అంటే నడవదు అట్లా. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు. అందరి పైసలు కేసీఆర్ పైసలు అనొద్దు. అందరి పైసలు కేసీఆర్ పైసలు కాదు. మెక్కి కూర్చున్నారు గట్టిగా బిగ్గర. కేసీఆర్ పైసలు కాంగ్రెస్ పైసలు కాదు సార్. కాంగ్రెస్ కాదండి, ప్రజల పైసలు అంటున్నా. ప్రభుత్వం అంటే ప్రజలది. కేసీఆర్ పైసలు ఏమన్నా అలా తాతల భూములు అమ్మిగిట తీసుకొచ్చి కట్టిండా? అరే 1,00,000 కోట్ల రూపాయలు, 1,21,000 కోట్ల రూపాయలు గంగలపాలు అయిపోతే బాధ అనిపిస్తుంది ఖచ్చితంగా. కూలగొట్టినోని కారణం అడగాలి కానీ కక్కుర్తి ఎట్లా పడ్డావు? తెలంగాణకి ఇజ్జత్ కి సవాల్ ప్రాజెక్టు దగ్గరుండి ఎట్లా కట్టాలి? ఎంత జాగ్రత్తగా కట్టాలి? మరి కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు ఇట్లనే కూలినా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా కాంగ్రెస్ కట్టిందండి. రామ్మోహన్ రెడ్డి గారు జూరాలకించి మొదలు పెట్టుకుంటే కాంగ్రెస్ కట్టిన అన్ని ప్రాజెక్టులు ఇట్లనే కూలినా 3 ఏళ్లలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడితే దయ్యాలు వేదాలు తల్లినట్టు. ఇక మీరు కుప్పగూల్చి కుంభకోణాలు చేసిన వాళ్ళు కూడా శుద్ధులు చెప్తే మేము వినాలి. మరిగా బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఏమంటారు రాష్ట్రాన్ని. ఆ ఘోష్ కమిషన్ ఏం చెప్పిందండి? ఏం చెప్పింది? దుర్మార్గం చేసింది మీరే, కుంభకోణాలు చేసింది మీరే అని చెప్పింది. అన్ని చెప్పింది మీరే. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందని చెప్పింది. ఎక్స్పర్ట్ కమిటీ యొక్క రిపోర్ట్ ని సర్ప్రైజ్ చేసిరని చెప్పింది. ఆఖరికి జియో టెక్నికల్ సర్వీస్ ని చేపియలేదండి. కేసీఆర్ ప్రాజెక్ట్ అంటారు. కేసీఆర్ తాత ఆస్తా ఏమన్నా? హనుమంతులు గారు జగిత్యాల నుంచి మాట్లాడదాం అనుకుంటున్నారు. హనుమంతులు గారు నమస్తే, మాట్లాడండి. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే, అడగండి. మనకు ఇప్పుడు మేడం మీరు ఇప్పుడు కాళేశ్వరం మీద ఇదంతా ఈ రచ్చ చర్చ జరుగుతుంది కదా, కాళేశ్వరం కూలిపోవడం ఇదంతా ఇది ఏంటంటే మేడం చెప్పండి. మనకు మేడం ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ అయినా వస్తది పోతుంది. గవర్నమెంట్ అనేది వస్తది పోతుంది. అది కేసీఆర్ డబ్బు కాదు, రేవంత్ రెడ్డి డబ్బు కాదు, ప్రజల డబ్బు. అక్కడ డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ ని దాన్ని ఎట్లా పూర్తి చేసుకోవాలి అనేది చర్చలో పాల్గొన్నటువంటి నాయకులు గాని గవర్నమెంట్ గాని ఆలోచించాలి. దాన్ని ఈ ప్రజల సొమ్ముతోని కట్టిర్రు. ప్రజల సొమ్ముతోని కట్టినప్పుడు అది కూలిపోయిందా, ఏం జరిగింది, దాన్ని మనం ఎట్లా సరిదిద్దుకోవాలి. తెలంగాణ రాష్ట్రానికి ప్రతి మారుమూల గ్రామానికి కూడా 1 ఎకరా భూమి కూడా నీరు రావాలంటే ఇది పోయిన గవర్నమెంట్ గాని ఈ గవర్నమెంట్ గాని వాళ్ళని తిట్టుడు గాని వీళ్ళని తిట్టుడు కాదు. దాన్ని ఏం చేయాలి? సో ఇప్పుడు మీరు మీ సలహా ఏంటి? ఇప్పుడు నీళ్లు కావాలా లేకపోతే రిపేర్ గురించి ఆగాలా? ఇప్పుడు అది పాసిబుల్ కాదు. చేస్తే కనుక అన్నారం సున్నీలో కూడా ప్రమాదంలో పడతాయి అంటున్నారు ప్రజల సొమ్ము. సార్ అక్కడ ఒకటి, అక్కడ దానికి తగినటువంటి రిపేర్ చేయడానికి ఏర్పాట్లు చేయాలి. దానికి సంబంధించిన ఇప్పుడు పోయిన అధికారులు ఇప్పుడు ఇంజనీర్లే కదా దాన్ని చెప్పేది. దాన్ని డిజైన్ చేసింది కేసీఆర్ ఎవరు కాదు, ఇంజనీర్లు డిజైన్ చేసారు. ఇంజనీర్లు తప్పు చేస్తే ఇంజనీర్లు ఇప్పుడు 1,00,000 కోట్ల డబ్బును ఇంజనీర్లు వాళ్ళకి ఏమన్నా మనం ఫినట్ చేస్తామా? ఏం చేయలేం కదా. దాన్ని పూర్తిగా మరమ్మతులు చేసి ప్రతి గ్రామానికి 1 గుంట భూమి కూడా నీరు ఇచ్చే విధంగా ఈ నాయకులు ఆలోచన చేయాలి. ఓకే 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 నా వర్షను
యా జగిత్యాల నుంచి కాల్, హుజురాబాద్ నుంచి ఎవరు ఉన్నారు? విజయ్, ఫైనల్ కాల్. ఎస్ విజయ్ అండి, విజయ్ గారు చెప్పండి. ఎస్ సార్ మీరు కేసీఆర్ హయాంలో మా హుజురాబాద్ లో మాలో చెరువు ఉంటుందండి. ఓకే. సో ప్రతి ఎండాకాలంలో మేలో కూడా మా మాలో చెరువు మత్తలు దొరికిందండి. ఓకే. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు మా మాలో చెరువులో బర్రెలు వేస్తున్నాయి ప్రజెంట్. ఓకే. సో మీరు కావాలంటే మీ విలేకరులు మంచి ఒకసారి అక్కడ చూడొచ్చు. కానీ మరి యాసంగిలో పంట మంచిగా పండింది కదా మొన్న. సార్ నేను ఒక చదువుకున్న విద్యార్థికి చెప్తున్నాను సార్, గ్రౌండ్ వాటర్ ఉంది, సారీ భూగర్భ జలాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్య నడిచింది సార్. సో ఇప్పుడు ఎన్నో ప్రభావం వల్ల వర్షాలు లేకపోతే గ్రౌండ్ భూగర్భ జలాలు లేకపోతే నెక్స్ట్ సమ్మర్ లో మనకు చాలా ఇబ్బంది అవుతుంది కదా సార్. సో దాన్ని దృష్టిలో ఎక్కువ రేవంత్ రెడ్డి గారు అది రైతుల కోణంలో దృష్టి. విజయ్ గారు అన్న యాక్చువల్గా మీ పాయింట్ కరెక్టే. నిజంగానే కేసీఆర్ ఉన్నప్పుడు ఆ చెరువులకు నీళ్లు వచ్చినాయి, కానీ కేసీఆర్ ఉన్నప్పుడే మేడిగడ్డ కుంగిపోయి చెరువులకు నీళ్లు బంద్ అయినాయి. దానికి కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఎట్లా సంబంధం అవుతుందన్న? నువ్వు విద్యావంతుడు అని చెప్పినావు కాబట్టి అంటున్నా నేను. కేసీఆర్ అధికారం పోయే కంటే జస్ట్ ముంగట 40 రోజుల ముంగట మేడిగడ్డ కుంగింది, నీళ్ళు ఆగేటటువంటి పరిస్థితి లేదని కేసీఆర్ గారే మేడిగడ్డ గేట్లను ఓపెన్ చేసి పెట్టిండు. అది మొత్తం కూలిపోతుంది, మనం వచ్చినాక కాదు. మీరు మనం వచ్చిన తర్వాతనే చెరువు నిండలేదు అనేటటువంటిది విద్యావంతులైన మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మేడిగడ్డ కుంగిపోయి 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. 2.5 సంవత్సరాల నుంచి మీరు ఏ ఒక్క డిసిజన్ తీసుకోవడం కూడా చాలా బాధ. అవును, తుమ్మిడి ఆర్టికెన్స్ ఆల్టర్నేటివ్ మనకు ఉంది. ఇందాక ఒక అన్న అన్నాడు, పేరెందుకు అడిగినా అంటే ఆయన ఒక మంచి సలహా చేసిండు. ఇందాక పేరు ప్రకాష్ రెడ్డి అని ఒక మంచి సలహా చేసిండు. ఏమని అన్నాడంటే, సార్ ఏ ప్రభుత్వం అయినా ప్యానెల్ కూర్చున్నా మనమైన ఎవరమైనా నిజంగా పెద్ద మనిషి ఏమన్నాడంటే, మనకు సొల్యూషన్ కావాలి. ఈ సొల్యూషన్ అనేటటువంటిది ప్రతి గ్రామంలో ప్రతి గుంటకు నీళ్ళు అందించాలని 100%. అయితే దానికి తక్కువ ఖర్చుతోటి ఎక్కువ నీళ్ళు వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నటువంటి తుమ్మిడి అటికెంచి గ్రావిటీ తోటి నీళ్ళు వచ్చేటటువంటి దాన్ని కూడా మనం ప్యారల్ గా చేస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏం ఖాళీగా కూర్చోలేదన్న. కానీ ఎన్డీఏసీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం నువ్వు వాడ మరమ్మతు చేసినా నేను గ్యారంటీ ఇయ్యా అని అంటుంది. నువ్వు చేసుకో కానీ నేను గ్యారంటీ ఇయ్యా అంటుంది. రేపు పొద్దున ఎవరు జిమ్మేదారు? ఇంకొకటి అక్కడికి సరిపోదన్న, అక్కడికి సరిపోదు. విద్యావంతులమైన మనం ఒకటి ఏం అడగాలంటే, రేపు పొద్దున నింపుతాం, గ్యారంటీ ఇయ్యనటువంటి మేడిగడ్డకి కూలిందే. ఇందాక పెద్ద మనిషి అన్నాడు స్లాబ్ కూలినట్టు కూలుతుందంట. స్లాబ్ కూలినట్టు కూలితే భద్రాచలం అంతా మునిగిపోయి 1000 మంది వస్తారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? దాని గురించే కదన్నా మనం ఆల్టర్నేట్ చేసుకుంటా పోతున్నాం. థ్యాంక్ యూ సామ రామ్మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, అడ్వకేట్ శరత్ గారు, సత్యవతి రాథోడ్ గారు. ప్రజల అభిప్రాయాలు ప్రకారం చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే అన్న అభిప్రాయం ఉంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కన్సిడర్ చేయాలి. ఏమన్నా చేసి అంటే ఎన్డీఎస్ఏ దాన్ని వద్దంది కాబట్టి, ఎన్డీఎస్ఏ స్టోరేజ్ వద్దంది కాబట్టి ఎన్డీఎస్ఏని ఒకసారి కన్సల్ట్ చేసి అక్కడి నుంచి లిఫ్ట్ చేయడమా, లేదా ఎల్లంపల్లి నుంచి కూడా లిఫ్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు 6-8 ఒక 2 వర్షాలు పడితే ఎల్లంపల్లిలో 5-6 వేల క్యూసెక్ల వాటర్ వచ్చిన రోజు అట్లీస్ట్ 1/2 TMC నారుమళ్ల కోసం నీళ్లు ఇవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మెజారిటీ కాలర్స్ మాత్రం వాళ్ళ ఒపీనియన్ ఏం కనిపిస్తుందంటే, రైతుకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు ఇవ్వాలి. 2.5 years అయింది గవర్నమెంట్ వచ్చి. కాబట్టి కేసీఆర్, కాళేశ్వరం రిపేరు ఇవన్నీ వంక కాదు. 2.5 సంవత్సరాలు అయింది కాబట్టి నీళ్లు ఇవ్వాలి. ఇప్పుడున్న పరిస్థితిలో రైతు పరిస్థితి దారుణంగా ఉంది. ఎల్నినో సిచ్యువేషన్లో వర్షాలు కూడా లేవని చెప్తున్నారు. సో చూద్దాం మరి ప్రభుత్వం దీని గురించి. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రిటైర్డ్ ఇంజనీర్లు వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. ఇంకా టెక్నికల్గా అంటే సాంకేతికంగా ఆయన చెప్తుంది ఏంటంటే, మాకు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. రేవంత్ రెడ్డి కూడా చెప్పారు నిన్న, ఫీజు రియంబర్స్మెంట్ మేము కంటిన్యూ చేస్తలేమా, ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేస్తలేమా, కళ్యాణ్ లక్ష్మి షాదీమోహరా కంటిన్యూ చేస్తలేమా, కూలితే పరిస్థితి ఏంది అన్నారని సుందిల్లా మళ్ళా వాళ్ళు రిపోర్ట్లో ఇచ్చారు కాబట్టి కూలితే పరిస్థితి ఏంది అంటారు. సో దాని మీద రిటైర్డ్ ఇంజనీర్లు టెక్నికల్ తీసుకొని బహుశా ప్రభుత్వం నాకు తెలిసి 10 రోజుల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుంది. బట్ మోడ్ ఆఫ్ ది పీపుల్ ఈజ్ రైతుకు ఖరీఫ్ సీజన్లోనే ఈ పరిస్థితి రాకూడదు, నీళ్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్తున్నారు. 13-14 తేదీ వరకు అయితే వర్షాలు లేవు. 13-14 తర్వాత మళ్ళీ వర్షాలు ఏమైనా పడితే మరి చెప్పలేము. బట్ ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే, కృష్ణా డెల్టాలో ఆల్మట్టికి వరద స్టార్ట్ అయింది. 130,000 క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. బట్ గోదావరిలో ఎల్లంపల్లి, నాసిక్ నుంచి మొదలు పెడితే ఎల్లంపల్లి వరకు కూడా ఎక్కడ వర్షాలు లేవు. సో గోదావరి ఈసారి ట్రబుల్. ఆ కింద ఉన్నాయి, కింద మాత్రం ఇప్పుడు భద్రాచలంలో ఫుల్ వాటర్ పోతుంది. సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ దగ్గర కూడా 1,00,000 క్యూసెక్ల వరద పోతుంది. ఎస్, సో ప్రాణహిత వరద ఉంది కానీ గోదావరి వరద లేదు.
ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత మాత్రం ఉంది. కృష్ణా డెల్టాలో కొంచెం పర్లేదు, నల్గొండ ఈ ప్రాంతాల్లో కొంచెం వర్షాలు ఈసారి సాటిస్ఫాక్టరీ ఉన్నాయి. బట్ ప్రాజెక్టులో నీళ్ళు అయితే రాలేదు. చూద్దాం ప్రభుత్వం ఏం చేస్తున్నది. సో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత